దినదిన గండం నూరేళ్లు ఆయుష్ లాగా తయారైంది పుష్ప 2 మూవీ. ఎట్లా అంటే ఆగస్టు నుండి డిసెంబర్కు వెళ్ళిన ఈ మూవీ ఇప్పుడు ఏకంగా 24 నుంచి 25 సమ్మర్ రిలీజ్కి పోతుందని ఒక వార్త గిరగిరా తిరుగుతుంది. ఇందులో ఎంత నిజం ఉంది? నిజంగా సుకుమార్, అల్లు అర్జున్కి క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా? పుష్ప 2ని పోస్ట్ పోన్ చేయడం హీరో మీద ఉన్న నెగిటివిటీనే కారణమా? జనరల్గా పుష్ప లాంటి కమర్షియల్ సినిమా తీయడానికి మిగిలిన ఇండస్ట్రీస్ వాళ్ళు 6 నుండి 8 నెలలు తీసుకుంటున్నారనేది నిజం. ఇందులో తెలుగులో స్టార్ హీరో సినిమా అనగానే మినిమం 2 ఇయర్స్ తీసుకోవాల్సిందే అనేలాగా తయారయ్యారనే చెప్పాలి తెలుగు ఇండస్ట్రీ. సో ఇంకా ఈ మూవీ గురించి వస్తే ఎలక్షన్ టైంలో సుకుమార్ గారు క్లియర్గా చెప్పారనే చెప్పాలి అల్లు అర్జున్కి. మీరు మీ వైసీపీలో ఉన్న ఫ్రెండ్కి సపోర్ట్ చేయకండి, సపోర్ట్ చేయడానికి వెళ్ళకండి, అది మూవీ మీద చాలా ఇంపాక్ట్ చూపుతుంది అని. బట్ అలా వినకుండా అల్లు అర్జున్ గారు వెళ్ళారు. అలా వెళ్ళాక ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. కేవలం ఆ ఇన్సిడెంట్ వల్లనే ఆగస్టు నుండి డిసెంబర్కి వెళ్ళిందనే చెప్పాలి పుష్ప 2. ఇప్పుడు మరలా సుకుమార్కి, అల్లు అర్జున్కి ఏవో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయంట. విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు 3 షిఫ్ట్లుగా విడిపోయి చేద్దాం అన్నారంట. సుకుమార్ గారు ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు, సినిమా మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది, సినిమా కొంచెం అటు ఇటుగా అవుతుంది అని చెప్పారంట. బట్ అది వినని అల్లు అర్జున్ ఒక్కసారిగా సుకుమార్ మీద గొడవకు లేచారంట. బట్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఇగోకి తీసుకొని ఒకరి తర్వాత ఒకరు వెకేషన్స్కి వెళ్తున్నారు. సుకుమార్ గారు చెప్పింది వినకపోవడం వల్ల అల్లు అర్జున్ గారు ఈ మధ్య బేర్డ్ తీయించుకొని కనిపించిన విషయం మనందరికీ తెలిసిందే. బట్ మూవీ ప్రొడక్షన్ హౌస్ వచ్చేసరికి సెప్టెంబర్ చివరి నాటికి షూట్ కంప్లీట్ అవుతుందని క్లారిటీగా చెప్తున్నారు. ఎనీవే అందరి వల్ల ఇబ్బంది పడేది మాత్రం ప్రొడ్యూసర్స్ అనే చెప్పాలి. పుష్ప 2 కొంచెం అటు ఇటుగా ఉన్న కాన్ఫిడెంట్గా చెప్పలేకపోయినా మూవీ నెగిటివ్ టాక్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద ఉన్న నెగిటివిటీ అంత ఉంది కనుక. ఎనీవే డిసెంబర్లో పుష్ప 2 చూద్దామని మనందరం ఆశిద్దాం. అంతకుమించి మనం ఏం చేయలేం కాబట్టి. మీరు ఈ మూవీ మరలా పోస్ట్ పోన్ అవుతుంది అనుకుంటున్నారా లేదా అనేది మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ చాలా చిన్నదే అవ్వచ్చు, కానీ అది మా వీడియో మీద, మా ఛానల్ మీద ఎంతో ఇంపాక్ట్ చేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. Love you for watching. Bye.